అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. కన్న తల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తి మొత్తం పంచేసింది. ఆ తల్లిని ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి నలుగురు కొడుకులు కలిసి అన్నం కూడా పెట్టలేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వేముల నర్సవ్వ అనే వృద్ధురాలు. ఆ వృద్ధురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భారీ ఎత్తున సిటిజన్స్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా ఎవరు పేర్లు? ఈ పేర్లంతా ఎవరు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? పెడతలేదా? మరి ఎక్కడ నువ్వు? నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇప్పుడు ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ఇప్పుడు భూవ పెట్టమంటే వాడంతా హాఫవురా కన్ను కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చినా, నలుగురికి ఇండు కట్టినా బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది 20 గుంటల పొలం. ఆడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. ట్యూబర్లానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరీతుంటే చూడక లోకము పోలీసు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన